ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్తారా సార్? పవన్ కళ్యాణ్ అయితే టఫ్ ఫైట్ ఉందండి ఆడ. టఫ్ ఫైట్ ఉంది, చాలా టఫ్ ఫైట్. ఎందుకంటే నేను మొన్న మీరు ఇలా అడుగుతారని ఎవరు అక్కడ పిఠాపురంలో ఎవరున్నారు అంటే చాలా పిఠాపురానికి చాలా చరిత్ర ఉందండి. అది అష్టాదశ పీఠాలలో అమ్మవారిది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం ఒకటి పి, పవన్ కళ్యాణ్ లో పి అది శనే, పిఠాపురంలో పి అది శనే, శని మహారాజే. నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలని అక్కడ వెళ్ళాడు. అందుకోసమే గృహప్రవేశం చేశాడు, నేను స్థానికుని అయిపోతానన్నాడు. ఓకే, అయితే టఫ్ ఫైట్ ఏంటిదంటే ఇంతకు ముందు వీళ్ళు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఎవరు వంగా గీతా గారు ఇప్పుడు అపోజిట్ గా ఉండడం అనేది చాలా టఫ్ ఫైట్. ఏంటిదంటే నువ్వా నేనా అనే యుద్ధం మొదలవుతుంది. ఎందుకంటే వంగా గీత గారు మార్చి 1వ తారీఖు పుట్టారు. మార్చి 1వ తారీఖు 1960 ఏదో ఉంది. ఎందుకంటే ఒకటి అనేది ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. ఆమె చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో చాలా సక్సెస్ గా వెళ్ళిపోతుంది. ఇంకోటి పిఠాపురం అనేది నియోజకవర్గానికి 156వ నియోజకవర్గం. అది అన్ని లెక్కలే, అన్ని నంబర్లే చూడండి. అసలు మీకు 156 అనేది ఇది నంబర్ 156 ఆ నియోజకవర్గం. దాంట్లో కూడా మంచి యూనివర్సల్ నంబర్స్ ఉన్నాయి. 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రాచార్యుడు, మొత్తం యూనివర్సల్ నంబరే. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కూడా మీకు 12 వస్తుంది. 3 గురువు అనుగ్రహం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కదా. ఇప్పుడు ఎవరితో టైప్ అయ్యాడు? తెలుగుదేశం పార్టీతో. సో ఈ గురువు అనుగ్రహం ఒకటి, కాపుల ఓట్లు ఒకటి, ఆ పిఠాపురం యొక్క ఆది పరాశక్తి యొక్క శక్తి, ఇవన్నీ పుంజుకొని లాస్ట్కి ఒక వర్డ్ అడుగుతున్నాడు ఇప్పుడు ఇట్లాని, అరే దయచేసి ఓట్లు ఇయ్యండి రా బాబు, ఇయ్యండి రా బాబు, గెలిపియండి రా బాబు, నేను ఈసారి నేను అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడతాను. ఇంకా మొత్తం డౌన్ టు హెడ్. అంటే ఎంత ఎదిగిండో అంత ఒదిగి అడుగుతున్నాడు, బహదీ భిక్షాం దేహి, ఓట్లేమని. ఏంట్రా బాబు నన్ను ఆగం చేయకండి, ఇప్పుడు వేసేయండిగా. అది అడుగుతున్నాను. అంటే అమ్మాయి అడగంది అమ్మాయిన అన్న పెడతాది కదండి. అంతకుముందు అడగలే ఇట్లా, అది ఇప్పుడు అడిగాడు. ఈ సింపతి చాలా వర్కౌట్ అవుతుంది. అది ఆ సింపతి వల్ల గెలవడానికి అవకాశం చాలా. ఎందుకంటే వంగా గీత గారు చాలా టఫ్. వాళ్ళకి సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 13వ తారీఖు 4వ తారీఖు ఆమెకే విజయాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సింపతి ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వారాహి ఈయన ఎక్కువగా ప్రచారం అవన్నీ చేయకపోతే, ఈయన అడగకపోతే, ఈ వీడియో కూడా చూసి మళ్ళీ ఆయన ఇంకా ఎమోషనల్ గా చేయకపోతే ఈమె గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చంపితే గెలవాలంటే ఆయన అడగాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2019లో ఏ నంబర్ వచ్చిందో, పవన్ కళ్యాణ్ గారిది 2వ తారీఖు 9వ నెల, ఇప్పుడు 2024 వేసుకుంటే ఇది 8 కదండి. ఇది 8, తర్వాత ఇది 2 10, ఇది 19. కానీ సెప్టెంబర్ వస్తే 19 కదా. అవునండి, సెప్టెంబర్ 2వ తారీఖు ఆలో 18 కదండి. యుద్ధమే మరి. అందుకోసమే నేను చెప్పే నంబర్స్ అన్ని చాలా పవర్ఫుల్. అందుకే బాగా సింపతి ఉంది చాలా. ఈ సింపతిని మీరు సరిగ్గా ఉపయోగించుకోకపోతే చాలా ఇబ్బంది. అది సింపతి ఉంటే మాత్రం 100%. తర్వాత ఇంకోటి, పార్టీ పెట్టి కూడా 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది. అది 1 అయింది. జనసేన అది కూడా 1. సో ఆ పార్టీ పేరులో కూడా 46 నంబర్ ఉంది. వంగా గీతా పేరులో 46 నంబర్ ఉంది. ఓకే, చూసారా మీరు? అది ఇంకొక విషయం చెప్తాను. 2004 వరకు 2009 వరకు కూడా పిఠాపురం నియోజకవర్గం యొక్క ఆ నియోజకవర్గం నంబర్ కూడా 46. ఓకే. అసలు ఇప్పుడు భారతదేశ చరిత్రలో పిఠాపురం హాట్ టాపిక్. మోడీ గారు కూడా చూస్తున్నాడు, ఏంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఒక్కడే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు అంటే ఆ హనుమంతుని యొక్క పేరు పెట్టుకున్నాడు కాబట్టి, పవన సుతుడు కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదము, జనాల యొక్క ప్రేమ, వాత్సల్యము, ఆ యొక్క స్ట్రాంగ్ డిజైర్ అంటారు కదా, బలమైన సంకల్పం, విల్ పవర్ అది ఉపయోగించాలి. అది ఉపయోగిస్తే అధ్యక్ష అని ఆంధ్రప్రదేశ్
ఎలక్షన్లో మీరు గెలిచి మీరు ఆ అసెంబ్లీలో అధ్యక్ష అంటే అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచంలో కానీ ఒక ఎమ్మెల్యే కాకున్నా, ఒక ఎంపీ కాకున్నా, ఒక పొలిటికల్ లీడర్కి ఒక హోదా లేకున్నా నరేంద్ర మోడీ సార్ అంతటి వాడు పక్కన కూర్చుని పెట్టుకుని ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ పవర్ ఏంటో అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా. ఈసారి మీరు ఆయనను గెలిపియలేరు అనుకో, ఇంకా మీకు సహాయం చేసేవాడు, ప్రశ్నించేవాడు, హెల్ప్ చేసేవాళ్ళు రాదు. అంటే లేదు, నాకు అడిగాను నేను, పిఠాపురం వెళితే వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు, కుదేస్తాం బ్లడ్లు కోసేసుకుంటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ విధంగా అంటే మొత్తం మీద అయితే మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్దైనా, చంద్రబాబు నాయుడు గారిదైనా, లోకేష్ బాబు గారిదైనా ఈ నంబర్స్ అనేది చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే నామినేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్లు వేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 25వ తారీఖు వేస్తా అంటున్నారు. అవునండి, లాస్ట్గా నా యాత్ర ఉంది, బస్సు యాత్ర. మరి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు. ఆయన 3-7 అనమాట. ఆయన 7 నంబర్ని 3 నంబర్ని బాగా ఫాలో చేస్తుంటారు. అలా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్స్ వస్తాయి. నామినేషన్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది అంటే ఈ రోజు ఒక ప్లస్ పాయింట్ ఏంటిదంటే 19th రోజు నామినేషన్, అది ప్లస్ పాయింట్, పెద్ద ప్లస్ పాయింట్, పెద్దది, చాలా బిగ్ అచీవ్మెంట్. ఓకేనా, ఇక్కడే గెలిచినట్టు తెలిసిపోయింది. ఇదే అందుకోసం ఇక్కడ చెప్పాను కదా 1 వచ్చేసింది కాబట్టి అది పెద్ద ప్లస్ పాయింట్. అది అయిపోయిందా, తర్వాత ఇక్కడ 5 రావడం 1కి 5కి చాలా మంచి కాంబినేషన్. మంచి కాంబినేషన్ అంటే యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్. ఓకేనా. సో మీ అందరికీ తెలుసు ఇక ఆంధ్రప్రదేశ్లో కొన్ని డ్రామాలు జరుగుతున్నాయి అనేది, గులకరాళ్ళు ఇవన్నీ అంటే నేను మీలాంటి వాళ్ళు చెప్తున్నా. ఎందుకంటే ఇదంతా ప్రశాంత్ కిషోర్ డ్రామా కంపెనీ నుంచి వచ్చిన టిప్స్. ఆయనను పక్కకు నెట్టేసి ఆయన ఎందుకు పక్కకు వెళ్ళిపోయినాడంటే గ్రౌండ్ రిపోర్ట్ అంతా నెగిటివ్ ఉంది ప్రశాంత్ కిషోర్ కి. ఎప్పుడు చెప్తున్నాడు అండి, ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకోసమే దూరంగా ఉన్నాడు కదా ఈసారి. ఎందుకు దూరంగా ఉన్నాడు, ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా మేధావి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్న చెరుకు రసం మొత్తం తీసేసుకొని ఆయన టీమును కూడా లాక్కేసుకున్నాడు. అందుకని నువ్వెందుకు అయ్యా, నాకు చెరుకు రసం వచ్చేసింది కదా, ఈయన ప్లాన్ చేసేసుకున్నాడు ఇవన్నీ. మొత్తం ఎంప్లాయీస్ అందరూ. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఒక 15 రోజుల క్రితమే ఒక యూట్యూబ్లో ఒక వైరల్ జరుగుతుంది. ఏంటిది, ఒక బయోపిక్. దాదాపుగా అది 1 కోటి మంది చూశారు. బయోపిక్ వివేక్ సార్ది, అదే మన వివేకానంద రెడ్డి గారి. సో అది కూడా జనాల్ని అబ్బా ఇంత క్రూరమా, సీట్ల కోసం ఓట్ల కోసం మనుషులను కూడా సొంత వ్యక్తుల్ని మనం ఇలా చేస్తారా అనేది ఆ నెగిటివ్ టాక్ కూడా వెళ్తుంది. సో అంటే జనాలకి ఒక్కటే అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి అభివృద్ధి సంక్షేమమా, సరైన నాయకుని ఎన్నుకోకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏ పార్టీ కోసం నేను చెప్పట్లేదు ఇక్కడ, సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది అనేది డైరెక్ట్ మెసేజ్.